ఒకే విషయం ఒక పురాణంలో ఒక రకంగా ఇంకో పురాణంలో ఇంకొక రకంగా ఎందుకు ఉంటుంది? ఎందుకు ఈ వైవిధ్యం? ప్రతి మహాయుగంలోనూ ద్వాపర యుగ అంతంలో వ్యాసుడు అవతరిస్తాడు. ప్రతి మహాయుగంలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఈ 4 కలిపితే ఒక మహాయుగం. ప్రతి మహాయుగంలోనూ రాబోయేటువంటి కలియుగంలో ఉండే మానవులకు కావలసిన పురాణములను అందించడానికి ఒక వ్యాసుడు తప్పక అవతరిస్తాడు. ఈ ద్వాపర యుగంలో, మన కలియుగానికి ముందు ఉన్న ద్వాపర యుగంలో వ్యాసుడుగా వచ్చిన వారు ఎవరయ్యా అంటే సాక్షాత్తు నారాయణుడే వ్యాసుడుగా అవతరించాడు. పూర్వం ఉన్నటువంటి మహాయుగాలలో ద్వాపర యుగంలో అనేక మంది ఋషులు తపస్సు చేత వ్యాసుడుగా వచ్చి వాళ్ళు ఆయా పురాణములను అందించారు. ఆ మహాయుగముల భేదం చేత ఆయా మహాయుగాల్లో ఆయా వ్యాసులు అందించినటువంటి చరిత్రలు ఒక రకంగా ఉన్నాయి. ఈ వ్యాసుడు అందించినటువంటి చరిత్రలు ఒక రకంగా ఉన్నాయి. అవే పురాణాలు వాళ్ళు చెప్పారు, అవే పురాణాలు వీరు చెప్పారు. రామాయణాన్ని వాల్మీకి రాసింది ప్రమాణం. ఆ వాల్మీకి రాసిన తర్వాత అనేక మంది రచించారు. అనేక మంది రచనల్లో వాళ్ళ భక్తిభావం చేత, వాళ్ళ బుద్ధి కుశలత చేత అనేకమైన విషయాలు చొప్పించారు, అనేకమైన విషయాలను తీసివేశారు. అట్లాగే ఆయా మహాయుగాలలో వచ్చేటువంటి వ్యాసులు వాళ్ళ తత్వాన్ని అనుసరించి అందించిన పురాణ గాథలు కొన్ని, ఇప్పుడు ఈ కలియుగానికి ముందు ఉన్న ద్వాపర యుగంలో వచ్చిన వ్యాసుడు అందించినటువంటి పురాణాలు కొన్ని. ఈ పురాణాల్లో ఉన్నటువంటి గాథలు ఆ పురాణాల్లో కూడా ఉన్నాయి. కొన్ని అటువంటివి ఈ పురాణాల్లో ప్రక్షిప్తమై వచ్చినాయి. ఆ కారణం చేత ఒక పురాణంలో ఒక రకంగా, ఒక పురాణంలో ఒక రకంగా కనపడుతున్నాయి. కనపడినంత మాత్రం చేత వాటిల్ని మనం నిరసించవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఎందువల్ల లేదు అంటే అవి అందించిన వాడు వ్యాసుడే, ఇది అందించినటువంటి వాడు వ్యాసుడే. సర్వ వ్యాసతత్వము భగవత్తత్వమే. ఆయా పురాణాలు వాళ్ళు ఎందుకు అట్లా రాశారు అంటే ఆ కాలానికి సంబంధించిన మానవులకు కావలసిన విధానంలో వాళ్ళు చెప్పారు. ఈ కాలంలో ఉన్న, ఈ కలియుగంలో ఉన్న మానవులకు కావలసిన విధానంలో ఈ వ్యాసుడు చెప్పాడు. ఎందుకని ఇట్లా తేడా ఉన్నది అంటే ఆయా మానవులకు ఏ విధంగా అందితే వాళ్ళ జీవన విధానం చక్కబడుతుంది అని ఆలోచించి అందించిన కారణం చేత ఒక్కొక్కరి మస్తిష్కము ఒక్కొక్క రకంగా ఉంటుంది కనుక, అనేక మంది వ్యాసులు ఉన్నారు కనుక, అనేకమైన మహాయుగాలు జరిగినాయి కనుక ఆయా చరిత్రలో కించిత్ మాత్రం భేదం ఉంటుంది, ఉండవలసిందే. ఉన్నప్పటికీ మనం వాటిల్ని అనుసరించవలసిందే తప్ప నిరసించవలసినటువంటి ఆవశ్యకత లేదు, బాధపడవలసినటువంటి ఆవశ్యకత కూడా లేదు.